ఈరోజు చంటిదానికి అన్నప్రాసన. ఆమె తింటావా? ఆమె తింటావా? అమ్మా, ఇద్దరు అవుట్ఫిట్స్ బాగున్నాయి కదా అక్క చెల్లెలది. ఓం గంగే జయమనే శైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. హేత్విక అన్నప్రాసన అయింది ఈ రోజు. చెంటి తల్లికి చిన్నోడు అన్నం తినేశాడు ఈ రోజు. సో ఈ రోజు మా ఇంట్లో వచ్చి మా హేత్వికది అన్నప్రాసన. అంతేకాకుండా సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటున్నాము. అయితే కార్తీక మాసం అయిపోతుంది కదా, ఒక 2-3 డేస్లో. కార్తీక మాసంలో ఏంటంటే వ్రతం చేసుకుంటే మంచిది కదా. లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాము. అదే రోజు కరెక్ట్గా యాక్చువల్గా వ్రతం అనుకోలేదు, హిత్వికది అన్నప్రాసన చేయాలనుకున్నాము. పనిలో పని ఇంకా వ్రతం కూడా చేసుకుందాం అని చెప్పి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాము. హాయ్ చెప్పు. హాయ్. అయితే అన్నప్రాసన ఎప్పుడు చేయాలనేది ప్రతి ఒక్కరికి డౌట్ ఉండనే ఉంటుంది. 6th మంత్ పడిన 6 డేస్కి అయితే అన్నప్రాసన చేస్తారు. ఒకవేళ అవ్వకపోతే 6th మంత్ కంప్లీట్ అయ్యేలోపు ఎప్పుడైనా కానీ మనం అన్నప్రాసన చేసుకోవచ్చు. ఈ రోజు చంటిదానికి అన్నప్రాసన. ఆమె తింటావా? ఆమె తింటావా? ఆమె తింటావా? తినేస్తావా? అమ్మో, ఆమె తినేస్తుంది. సో ఈరోజు ఈ బ్లాగ్ అయితే ఉంటుంది. కొంచెం హిత్విక కూడా రెడీ చేసిన తర్వాత మళ్ళీ టచ్లోకి వస్తా. యాక్చువల్గా ఈవినింగ్ చేసుకున్నా లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఏంటంటే మార్నింగే పూజ, పంతులు గారు కూడా వస్తున్నారు. ఈలోపు మొత్తం అన్ని నీట్గా సెట్ చేసుకోవాలి. మళ్ళీ టచ్లోకి వస్తా. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. అంటే ఏంటి? అంటే ఏంటి? ఏంటి అంటే ఈరోజు నీకు అన్నప్రాసన. ఆమె తింటా, ఆమె తింటా. ఆముద్ద, ఆముద్ద నీకు, ఆముద్ద నీకు. బువ్వంట, బువ్వ. బువ్వ, బువ్వ. బయటికి వెళ్దాం పద, బయటికి వెళ్దాం పద. అమ్మమ్మ, అమ్మమ్మ. అదిగో అమ్మేది లేచిపోయే టైం అయిపోయింది. రండి బయట. ఎంతవరకు వచ్చాయి మేడం? ఇక అవుతున్నాయి. మొహం చూపించోసారి. ఏమైంది? ఏమో మళ్ళీ ఫోరెడ్ ఉబ్బినట్టు అనిపిస్తే మళ్ళీ ఏమైనా చెప్పకుండా కలర్ వేసుకున్నావేమని భయం వేసింది. ఒకసారి పడ్డదానికే నరకం అనిపించాను. మళ్ళీ నా దేనికి మాది? ఏంటది? కుడుగులకి. ఇది ఉండ్రాలు. ఓహో, హిత్విక కోసమా? అక్కడ పెట్టడానికా? ఇది కుడులకి బియ్యం పిండి కలిపి ఉంచాను. ఏది? బియ్యం పిండి అయిపోయాక పూర్ణ అందులో పెట్టేసి ఆవిరి పెట్టాలి. అవి కలిపి ఒకేసారి పెట్టేద్దామని ప్రసాదం చేసిన అన్నవర ప్రసాదం అయింది. అయిపోయిందా? ఏది అప్పుడే పెట్టేసాను. పులిహార రెడీ చేసుకోవాలి. పాయసం చేసాను ఇడ్లీ కోసం. ఇది కూడా పూర్తి పరవన్నం చేసావు. మెయిన్ పరవన్నం కదా. మెయిన్ పరవన్నం అన్నవర ప్రసాదం అయిపోయింది. సరే, అక్కడేమో పులిహారకి రైస్ సలాడ్ పెట్టి ఉంచాను. చూపిద్దాం పద. అన్నవర ప్రసాదమా? సత్యనారాయణ స్వామి ప్రసాదం. సత్యనారాయణ స్వామి అన్న అన్నవరం అన్న ఒకటే అమ్మా. ఏ ఊరు మా మీది? పులిహారానికి సలాడ్ పెట్టాను. ఇది పాయసం. ఎవరికి? హిత్వి కోసం. పాయసం కాదు, పరవన్నం కదా. అదే పరవన్నం. పాయసం అంటావేంటే తల్లి? పాయసం అంటే పరవన్నం. హిత్వికి సపరేట్ గా చేస్తాను కదమ్మా. చేసి దేవుడి దగ్గర పెట్టేసి పెట్టాలి. అవేంటి? పొంగడాలు. ఓ మై గాడ్, భయపడతారు పొంగడాలు చూసి. అయిగో
సరేలే. మొత్తం అయిపోయి ఒకసారి మళ్ళీ చూపించచ్చు. అమ్మా దొంగ మొహం తినలేదు. ఇది టూ మచ్ హిత్విక, మరి అంత పరువు తీయకూడదు హిత్విక, మరి అంత దారుణమా? ఇక్కడ కూడా అవమానించాలా నన్ను? దాని సోదరా ఈ టైంలో కూడా అవమానిస్తుంది నన్ను. ఏడుపీకు పొద్దు పొద్దునే నన్ను. బాబు ఫస్ట్ టైం పెట్టినాడు ఎవరైనా అట్లనే రియాక్షన్ ఇస్తారు. నువ్వు అంత నవ్వకు. నువ్వు ఎట్టు బొడ్డు పెట్టాను నేను, అయిపోయింది. నేనే ఫస్ట్ పెట్టాను. మళ్ళీ నా పరువు తీసిందా నాకు అన్నిసార్లు వద్దు. తిన్నాను వంగతులు కదా అమ్మేడుతుంది కదా. అదిగో వంగరం కాదు. ప్రసాదాలన్నీ అయిపోయినాయి. లాస్ట్లో గారెలు వేస్తున్నాను. గారెలు అయితే అయిపోయినట్టే. మేడం మా అమ్మ పని అయిపోయింది. ఫ్యాన్ ఆఫ్ చేసి లైట్ ఆన్ చేయను. లైటింగ్ వస్తుందా? వస్తుంది. లేచేసింది అప్పుడే హిత్విక? ఇవ్వలేదు ఇంకా. కూర్చున్నాడు కదా సార్. పట్టుకు పంతులు ఇంకా రాలేదా? రాలేదు. ఈ పాడికి వచ్చేస్తాను కూడా ఆయన. పోనీలే లేట్ వస్తే పర్వాలేదు, మనకి మంచిగా రెడీ అవ్వచ్చు. మరి కటింగ్ ఎలా ఉంది? నేనేం చేయలేను పూర్విక. మరి చిక్కు పడుతుంది నాన్న, నేనేం చేయలేను, కావాలని చేయట్లేదు కదా. ఇంత టైం ఉందా హెయిర్ స్టైల్ చేసుకోవడానికి అని అనుకోవచ్చు. బేసిక్ ఏంటంటే హెడ్ బాత్ చేసినప్పుడు నా హెయిర్ మొత్తం సిల్కీ హెయిర్ కాబట్టి ఇంకా సిల్కీగా అయిపోద్ది. సో కొంచెం వాల్యూమ్ కావాలనుకున్నప్పుడు టైం ఉంటే కనుక ఇట్లాంటి క్రింపింగ్ పెడతాను. ఒకవేళ నాకు టైం లేదు అంటే కనుక నార్మల్గా ఎలా ఉంటే అలా రెడీ అయిపోతాయి. మనకి ఏంటంటే ఒకలా ఎక్స్పెక్ట్ చేస్తాము, సమ్ టైమ్స్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ కాస్త రివర్స్ అయిపోద్ది. ఇంకా ఆయన రాలేదు కాబట్టి కొంచెం రెడీ అవుతుంది. అదర్వైజ్ ఇంకా అది ఇంకా చాలా పని ఉంది. ఫస్ట్ హెయిర్ స్టైల్ చేసుకొని నేను రెడీ అయిపోయాను అనుకో, కొంచెం చూడడానికి కూడా మంచిగా ఉంటుంది. అప్పుడే వద్దు, టైం ఉంది. హిత్విక్ ఇప్పటికే అనుభవం అయిపోయిన తర్వాత యాక్చువల్గా చాలా నీట్గా పార్టీషన్ తీసి క్రింపింగ్ చేసుకోవాలి. టైం లేక ఇట్లా హడావిడి అయిపోతుంది. లేకపోతే నీట్గా చేసుకోవచ్చు. పట్టుకు చెల్లి తల్లిది. ఇద్దరు అవుట్ఫిట్స్ బాగున్నాయి కదా అక్క చెల్లెలది. ఎక్కడ అనేది నేను కామెంట్ లో మెన్షన్ చేస్తాను. సో అవుట్ఫిట్ నేమ్ కూడా మెన్షన్ చేస్తాను. ఇద్దరికి కోడ్స్ వస్తాయి ఇట్లా. సో అయిపోయిన తర్వాత ఫైనల్ గా టచ్ లోకి వస్తాయి. दीपाराधनदेवताभ्यो नमो नमः। ओम सप्रकाशो महातेजो सर्वांगदिविरावः अतः ओम तदेव लग्नं सुदिनं तदेव ताराफलं चन्द्रफलं तदेव विद्याफलं दैवफलं तदेव कार्तीकमासे वासरस्तुमासुराः शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणा एवं वनविशेषणविष्टायाम् अस्यां शुभततो श्रीमान् श्रीमतः यजमानस्य गोत्रोद्भवस्य यजमानस्य गोत्रः शाकर्ता गोत्रोद्भवस्य यजमानस्य नामधेयस्य व्रतकथा पूजार्थं
ప్రథమే హరిద్రాగణపతి పూజనేన అహం కరిష్యే. ఇంకా మీ మనసులో ఏమన్నా సంకల్పం ఉంటే చెప్పుకొని అక్షతలు గణపతికి విష్ణు 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 అక్షతలు గణపతి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. తదంగత్యనదః తథాదో ఏతత్కర్మ నిర్విఘ్నేన ప్రజమాప్తిద్వారా ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కర్తుం స్థలశుద్ధ్యర్థం ఓం గంగే జయమణిశైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. విశ్వానునో దేవసోమ వస్త్రార్థే అక్షతాన్ని సమర్పయ. మళ్ళీ అక్షతలు వేయండి. యజ్ఞోపవీతం పరమం పవిత్ర ప్రజాపతేర్యత్ సహజం పురస్కాః ఆదో ఆయుష్యమర్గం వ్రతమం సుభ్రా యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. ఆగ్రే సర్వదేవానాం ధూపోయం వ్రతే కృష్యతాం మహాగణాధిపతయ. మా సకల కార్యాలన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిపించండి. గణపతికి నమస్కారం చేసుకోండి. సర్వకార్యేషు సర్వదా ఇది మహాగణపతి పూజాం సమర్పయామి. పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. యజమానస్య సకల నవగ్రహ దోష పీడా పరిహార సిద్ధిరస్తు. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి తాంబూలసహిత సువర్ణ దివ్య దక్షిణాన్ని సమర్పయామి. సత్యనారాయణ స్వామినే నమో నమః. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామి హారతులీరమ్మ. ఏ వేళైనా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ. కరములు జోడించి బ్రహ్మత్వో ప్రజాపతి పంతదాపోజ్యోతిరసోమృత బ్రహ్మభూర్భవస్వరో. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. యజమానస్య రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయమస్తు. తథాస్తు. యజమానస్య వృత్తిరుద్యోగ వ్యాపారరీత్యా దినదనాభివృద్ధిద్వారా యజమానస్య గృహే అష్టలక్ష్మీరాశ్రితస్థిరనివాస సిద్ధిరస్తు. ఓమకాళముత్యరం సర్వవ్యాధినివారణం సమస్తపాపక్షేత్రం శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి దేవత తీర్థపాదోదకం పావనం శుభం. అమ్మేది బంగారు తల్లేది హిత్విక పాపే. ఇది చాలా మందికి ఇష్టం ఇలా అంటే. ఈ రోజు హిత్వికకి అన్న ప్రశ్న. ఆమె తింటావా? ఆమె తింటావా? ఓం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః. బాంధవా శివభక్తాస్య స్వదేశో భువనత్రయం. ఓం శివయోగిని సంతృప్తా తృప్తా భవతి శంకరః. సంతృప్త్యాదనమయం విష్ణు తృప్తిమేత చరాచరం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. నచ్చిందా? 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 ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః. బాంధవా శివభక్తాస్య స్వదేశో భువనత్రయం.
బాగుందా బాగుందా తిను రేపటి నుంచి ఏం చుక్కలు చూపిస్తుందా అత్త అన్నప్రాసం చేస్తున్నావు కదా ఏమి ఇస్తాను బంగారు వేసుకొచ్చా బంగారు ఏదో ఒకసారి అత్తయ్యానమ్మా అత్త అనుకున్నాను అత్త చేయనిచ్చేద్దంట ఇచ్చేస్తే ఇగో చేయను అయింది 3 సార్లు అయిందా 3 సార్లే అత్త నేను అన్నం తినేసాను పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ఆయుష్మాన్ భవ. కొంచెం వెనక్కుండి కొన్ని అక్షంతలు కదండి నేను వచ్చేసి ఓయ్ నేను ఫస్ట్ ఇచ్చిన నీకు ఏం స్టైల్ అది ఏం స్టైల్ ఇగో ఇగో డబ్బులు ఎక్కడ ఇక్కడ అమ్మేది కాలు మంచి పెట్టి ఇగో పెట్టుకుంటా బుజ్జి నార్మల్ గా బాగానే పడుకుంటుంది ఆగండి మేడం సిటీలో కానీ చూద్దాం అక్కడ చూసి పోతాం చూస్తున్నా మేడం మేడం వదిలేసండి పోతుంది భగవద్గీత మళ్ళీ ఇంకొక ముందే పిలవండి పేచ పట్టించింది ఇక్కడ బుజ్జి పాప నుంచి మాకు వచ్చేసే లేదు అబ్బా పట్టుకునే ఆర్మీ ఆఫీసర్ ఆర్మీ ఊరు బోర్ల పడండి పాకండి అన్నారు ఇప్పుడేమో ఎందుకు అక్కడ చూడు కెమెరా ఇదిగో హేత్విక అన్నప్రాసన అయింది ఈ రోజు చింటి తల్లికి చిన్నోడు అన్నం తినేశాడు ఈ రోజు రే మీ అమ్మాయికి ఎప్పుడు చేస్తారు అన్నప్రాసన
ఇప్పుడే చెప్పిందమ్మా. ఏమని? మీ పాపకి 6 months అయిపోయినట్టుంది కదా, ఒకటి అయితే కంప్లీట్ అయిపోయింది. చేసేయాలి. 6th month లోపు కంప్లీట్ చేయాలి అన్నప్రాసన అంటే. చేద్దాం కదా, చెయ్యాలి. వెళ్ళాక అదే పని మీద ఉండండి. లేకపోతుంది. ఆ. వీళ్ళ పాప చేయలేదంట ఇంకా. 27th డేట్ ఏది చెప్పింది నీకు? 15th 25th 27th 25th 27th. చూడు ఇత్విక హాయ్ 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 హాయ్. మేడం కొద్దిగా క్లోజ్ ఉండాలా మీరు? అదే. అమ్మా, పూజ బాగా జరిగింది. అండ్ మెయిన్ ఏంటంటే అన్నప్రాసన కాబట్టి అన్నప్రాసన కూడా చేసేసాము. ఎప్పటి నుంచో చేయాలనుకున్నాం, బట్ 6th month అయ్యేలోపు చేద్దాం అనుకున్నాం మంచి రోజు చూసి. కానీ కార్తీక మాసం, అందులోనే ఈరోజు శనివారం ఏకాదశి చాలా మంచిది అన్నారు. సో ఇంకా ఈరోజు ప్లాన్ చేసుకున్నాం అన్నప్రాసన. దాంతోపాటు ఇంకా సత్యనారాయణ వ్రతం కూడా చేసేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఒకటే రోజు 2 పనులు అయిపోయినాయి కాబట్టి. చాలా మంది డౌట్ ఉండొచ్చు, యాక్చువల్గా 6th month పడిన 6 daysకి జనరల్గా అన్నప్రాసన అనేది చేస్తారండి. ఒకవేళ 6 daysకి అవ్వకపోతే 6th month కంప్లీట్ అయ్యేలోపు ఏదో రోజు చేసేయాలి. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళు తాగేది పాలే కాబట్టి నెక్స్ట్ ఫుడ్ స్టార్ట్ చేయాలంటే అన్నప్రాసన కంపల్సరీ చేయాల్సిందే. అండ్ మంచి హెల్తీ ఫుడ్ పెడితే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. అలసిపోయాను నేనైతే, కూర్చొని ఓపిక లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. అంటే మనకి పిల్లలు పుట్టలేనప్పుడు ఒకలా ఉంటుంది లైఫ్, పిల్లలు పుట్టిన తర్వాత ఒకలా ఉంటుంది. మనము తర్వాత అంటే బిఫోర్ ఉన్నంత హ్యాపీనెస్, బిఫోర్ ఉన్నంత ఫ్రీడమ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఉండదు, ఆఫ్టర్ పిల్లలు అస్సలు ఉండదు. అంత టెన్షన్గా అయిపోతుంది. 2 పిల్లలు రెడీ చేసి నేను రెడీ అవ్వాలంటే మామూలు విషయం కాదు. రెడీ అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో మొత్తానికి అయితే మీ అందరూ అంటారు కదా సింపుల్గా రెడీ అయితే బాగుంటారు మధు గారు అని చెప్పి, ఎక్కువ జ్యువెలరీ పెట్టుకోకుండా సింపుల్గా అయితే రెడీ అయ్యాను. చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు. మెయిన్లీ సత్యనారాయణ వ్రతం అన్నప్రాసన కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోతూ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్లో మాత్రం మెన్షన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో కలుద్దాం. అంతవరకు బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.